హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్మయి లక్ష్మీ ప్రియాస్. నేను మీ మాధవి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దొండకాయ ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అనేది మీకు ఎప్పటికెప్పుడు వస్తూ ఉంటాయి. ముందుగా ఈ ఫ్రై కోసం దొండకాయ ముక్కలను ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆయిల్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, కారం, పోపు దినుసులు, అలాగే గరం మసాలాను కూడా మనం రెడీ చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీరను కూడా మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వాటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా అందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేయటం వల్ల దొండకాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడతాయి. మనకి ఫ్రై అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దానిపై మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి దానిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనకి దొండకాయ ముక్కలు అనేది 50% ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి మనం వాటిని కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా ఫ్రై అనేది ఓవర్ కుక్ అవ్వకూడదు. అలా అయితే అందులో ఉన్న విటమిన్స్ అనేది పోతాయి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ మరొక చేత్తో వంట చేస్తున్నాను. అందుకే ఫోన్ అనేది అటు ఇటు కదులుతుంది, ఏమనుకోకండి. నాకు టైంకి వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇప్పుడే మా వారు వచ్చారు. ఆయన వచ్చి వీడియో తీయమంటే చూడండి ఎలా తీశారో. ఇప్పుడు మనం అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మనం కలుపుతూ మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటేనే ఫ్రై అనేది మనకి టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు అనేది 70% కుక్ అయిపోయాయి. ఇప్పుడు దానిలో రుచికి సరిపడా కారాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కారం మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి
మనకి ఈ ఫ్రై రెడీ అవ్వటానికి 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు కారం అంతా ముక్కలకు పట్టిన తర్వాత అందులోకి మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలాను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరం మసాలా అంతా ఫ్రైకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేయటం వల్ల ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళైతే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే, ఎంతో ఈజీగా అలాగే సింపుల్గా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కూడా కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.